హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చి మేమైతే మా మరిది వాళ్ళు పిల్లలు అందరం కలిసి అయితే మా ఊరు వచ్చామండి. ఇక్కడ చిన్న పూజ అయితే ఉంది, అదైతే కంప్లీట్ చేసుకున్నాము. పక్కనే మా బావి కూడా ఉంటుందండి. ఇంకా మా పిల్లలు బావి దగ్గరికి వచ్చి చూడండి వాటర్ తోటి ఎలా ఆడుతున్నారో. ఇంకా ఈ మధ్యనే నాటేసామండి, అంత గ్రీనరీగా ఉంది. పచ్చని పొలాల మధ్యలో పిల్లలు చూడండి వాటర్ తోటి ఎలా ఆడుతున్నారు. ఈ గ్రీనరీ మధ్యనే ఎవరికి హ్యాపీ అనిపించదండి, అందరికీ సంతోషం అనిపిస్తుంది కదా. డ్రెస్ మీద పడతాయంట. ఏయ్ చూడరా పొట్టోడా, పోతుందా? తిప్పినా చాలా బాగుంది కదా అండి. బాబాయ్ సెటిల్ అయిపోయిందా? మళ్ళీ పెట్టరి అట్లా చున్నీ ఇద్దరు పెట్టుకోరు అట్లా చున్నీలు. చాలా బాగా పిల్లలు అయితే వాళ్ళకు సంతోషం అని అయితే ఆపలేకపోతున్నామండి. ఫస్ట్ అయితే వాటర్లోకి దిగడానికి అయితే భయపడ్డారు, కానీ తర్వాత వచ్చి ఇంకా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. వీళ్ళేమో సెల్ఫీలు, ఇంకా పిల్లలేమో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు చూడండి. చాలా అందంగా అనిపిస్తుందండి గ్రీనరీని చూస్తుంటే.
హ్యాపీగా ఉంటుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి బావి దగ్గరికి వస్తే మాత్రం మాకు. పొట్టి పొట్టెక్క ఇటు చూడు, నువ్వు చెప్పురా చెగు. నారే అది నాటు ఆరేసిండు ఇద్దరు బాగురు. ఎవరం తేలే బట్టలు ఏడ తెచ్చినావు? ఎత్తుకుంటే ఎట్లనే అందులోకి దిగాలి కానీ. వాడు బట్టలు తడుస్తాయి నాన్న, చల్ల పెడుతుందేమో. కాదు వెన్నెలా, వాడు ఫస్ట్ రావడానికి భయపడ్డాడు, ఇప్పుడు చూడ ఎండలో కూర్చుండిపోయి. వాడు ఫస్ట్ భయపడ్డాడు, ఇప్పుడు చూడు మొత్తం పోయి అందులోనే కూర్చుండు. బాబాయ్ చూడు అందులోకి దిగిండు. దింపునానా వాళ్ళకి, దింపునానా. బాగున్నా? మేమా పొద్దున వచ్చినాయా? ఏ మళ్ళీ
ఏడికి ఇక్కడైతే చాలా కొబ్బరి చెట్లు ఉండండి. ఈ హౌస్ అయితే మా సార్ చిన్నగా ఉన్నప్పుడు కట్టిరటండి. ఇదైతే ఇప్పుడు కొంచెం పాతది అయిపోయింది. మా మరిది, మా కోడలు చూడండి సరదాగా. సార్ మమ్మీ జలుబు వేస్తుందంట, జలుబు వేస్తుందంట. సేమ్ పొజిషన్ పండు గౌతమ్ గాడు, నువ్వు మళ్ళీ జగ్గాడు. ముత్యాలమ్మ కాదు నాన్న, మైసమ్మ తల్లి, అది ఏమో పోతురాజు. మన బావి దగ్గర దేవత అమ్మవారు. కోడిని కోసిరుగా ఎవరు? అమ్మయ్య మంచి పని చేసిరు, కానీ మనం కోయాలటనే. వీళ్ళే పొలం పెట్టినారు, సంక్రాంతి కోస్తారు. ఇది మా అత్తయ్య గోరి అండి, గోరు మంచి చనిపోయారు కోవిడ్ టైంలో. బాగుంది, ఇప్పుడు మస్తు సంతోషపడేది. హాయ్ ఫ్రెండ్స్, మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు. ఒకసారి రమా టీచరు వాళ్ళని తీసుకురావాలని బాయ్ దగ్గరికి అందరం కలిసి వద్దాం ఒకసారి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మరి ఎప్పటి నుంచో అంటున్నారు ఒకసారి తీసుకురావాలి. మస్తు ఉండే కదా నాన్న. ఇంకా ఇక్కడ బావి దగ్గర అయితే చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయండి. మీకైతే ఒకటే కనబడుతుంది, అవైతే పొలంలో నీడు వస్తుందని మామయ్య అన్ని తీయించారు. డాన్స్ అయిపోయింది. మా అమ్మాయికి అయితే ఎంత సంతోషంగా ఉందని చెప్పలేను నేనైతే. ఎందుకంటే అది చిన్నప్పుడు బాగా వచ్చి ఎంజాయ్ చేస్తుండేది పిల్లలందరూ కలిసి. ఇంక ఇప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, పురుగులు నాన్న, అవి పొలాలకి మంచిదే. అవి పొలాలకి మంచిదే రావి. ఇక్కడ పొలాగట్ల మీద అయితే ఫోటోలు అయితే దిగుతున్నారండి పిల్లలు. ఇదైతే కరెంటు టవర్ అండి, ఇది మా పొలంలో ఉన్నాయి. చాలా ఏళ్ళు బాయ్ ఫ్రెండ్స్ మొత్తం హాయ్ ఫ్రెండ్స్, నేను బాయ్ కాడికి పోయినాను. బాయ్ ఫ్రెండ్స్ అని ఫస్ట్ చూసారా అండి మా చిన్నది ఎట్లా మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్, మేము బాయ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ అని చెప్తుంది. అది చాలా సందడి చేస్తుంది మా ఇంట్లో అయితే. గాంధీ తాత ఎట్లా నడుస్తారా? అటు పో, అక్కకి పో. వీడు చూడండి ఇంకా మా బుడ్డోడు, వాడు గాంధీ తాతలాగా వాళ్ళ అమ్మ చున్నీ కట్టుకొని వాళ్ళ పెదనాన్న యాక్టింగ్ చేపిస్తున్నాడు, వాడు చేస్తున్నాడు చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. వాడికి చాలా ఇష్టం అండి ఇట్లా చేయడం. చాలా బాగా ఎట్లా నడవమంటే అట్లా నడుస్తున్నాడు చూడండి వాడు. ముద్దుగా ఉన్నాడు కదా అండి.
వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తున్నాడు వాడు. మళ్ళీ వాళ్ళ పెదనాన్న ఇటు రావరా అక్కడి నుంచి ఇట్టినాడు అని అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇటు వంగుకుంటూ వస్తున్నాడు చూడండి వాడు. ఇప్పుడు గాంధీ తాత అంటే గాంధీ తాత లాగానే రావాలి అని అంటే అట్లా నడుచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ చెల్లెమో నవ్వుతుంది, వాళ్ళ అన్నయ్య యాక్టింగ్ చేస్తుంటే వాళ్ళ చెల్లెలు నవ్వుతుంది చూడండి. వాడి కర్ర కూడా భలే దొరికిందండి. కరివేపాకు అయితే ఇంకా మా చెట్టుదే అండి, ఇది మంచి వాసన వస్తుంది. కరివేపాకు చాలా మంచి స్మెల్ వస్తుంది. మేము వచ్చినప్పుడల్లా బావి దగ్గరనే తీసుకెళ్తామండి కరివేపాకు అయితే. అలా వరాల మీద నడుస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి మాకైతే. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చి ఇంకా వంట ఏం చేసుకుంటానులే అని రెస్టారెంట్కి అయితే వచ్చినామండి. ఇంకా మేము ఇంకా రెస్టారెంట్లో మా పిల్లల గోల చూడండి. తీస్తారులే, ఎవరైనా తీస్తారు. అది ఆయన రెస్టారెంట్కే పేరు వస్తుంది, మనకు కాదు కదా కదా. ఎందుకంటారు వస్తుంది నీకు గోలే వస్తుంది. తిని మంచిగా తింటుంది ఇప్పుడు. మంచిగా తినేస్తుంది, కుమ్ముతుంది. అవును నేను తీయలే, మర్చిపోయినా. రెస్టారెంట్ ఇట్లా ఉంటుందండి పేరెంట్స్కి. ఇలా భోజనం అయితే చేసామండి. ఇంకా అందరం అయితే ఇంటికి బయలుదేరదామని రెడీ అవుతున్నాం. నేనైతే రెస్టారెంట్కి వచ్చానంట. చెప్పలేదు చూడండి మా అత్తేదైతే. ఇంకా పిల్లలైతే అది జుట్టు పీకుతుంది. మేమైతే ఏదో చికెన్ సూప్ అనుకుంటా అండి, అదైతే తాగినాం. తర్వాత చికెన్ స్టార్టెడ్, అది అయిపోయింది. ఇంకా బిర్యానీ తినేసి ఇంటికి బయలుదేరుతామండి. ఉంది ఏంటది సార్ అయితే ఐస్ క్రీమ్ వద్దన్నాడు. రబిడి అంట అండి, అదైతే తింటున్నాడు, చాలా ఇష్టం. మా మధ్య చూడండి దాని అల్లరి.
అంతే అండి. ఇదైతే ఏదో సోంపు ప్యాకెట్ అట్టుంది. ఇది తినేసి ఇంటికైతే